చాలామంది కొత్త F&B ఓనర్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అదే ఫుడ్ కాస్ట్. ఈ ఫుడ్ కాస్టింగ్ క్యాలిక్యులేషన్ చాలా రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకు ఇవాళ ఈ మంత్ ఒక 1 lakh సేల్ అయింది, దాంట్లో 50,000 ఖర్చు అయిపోయింది, ఓకే ఈ 50,000 నా ప్రాఫిట్ అనుకుంటున్న భ్రమలో ఉంటున్నారు. సో దానివల్లనే ఓపెన్ చేసిన 6 monthsకి చాలా F&Bs క్లోజ్ అవుతున్నాయి. మన ఫుడ్ కాస్టింగ్ చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ మీకు ఒక 10 lakhs బిజినెస్ సేల్ అయింది. ఈ 10 lakhs డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ బిల్స్. ఎగ్జాంపుల్, దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే మీ రెంట్, పవర్ బిల్, శాలరీస్, మీ వెండర్స్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, మార్కెటింగ్ టీమ్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దాంట్లోనే రావాలి. లెట్స్ సే ఒక 4 lakhs అయింది అనుకుందాం. సో 4 lakhs డివైడెడ్ బై 10 lakhs ఇంటూ 100, 40%. సో మీ ఫుడ్ కాస్టింగ్ ఆ మంత్కి వచ్చింది 40%. క్యాజువల్ డైనింగ్ యావరేజ్ ఫుడ్ కాస్ట్ వచ్చి 30 to 35%. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ పర్సంటేజ్ కనుక ఎక్కువ అవుతుంటే దాన్ని తగ్గించడానికి మీ స్ట్రాటజీస్ అనేది ప్లాన్ చేయండి. సో ఫుడ్ కాస్టింగ్ ఎలా చేయాలో తెలిసింది కదా. సో దాన్ని బట్టే మీ నెక్స్ట్ మంత్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయండి. థ్యాంక్ యూ.